సార్ మీరు అన్నవారికి ఆన్సర్ చెప్తున్నా, అక్కడ ఆయన మాట్లాడారు, ఇక్కడ మీరు మాట్లాడారు సార్. ఒక మనందరం కలిసి వెంకట నాయక్ గారి పెళ్లికి వెళ్ళలే, ఏమన్నా రైడ్ జరిగిందా? లేకపోతే ఎవరు పెళ్లిలకు బీఆర్ఎస్ పార్టీ పెళ్లిలకు మొన్న మల్లారెడ్డి గారి పెళ్లి జరిగింది, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది, ఆయన ఇంకా పెద్ద మాటలు అన్నాడు, అది ఇది అని అన్నాడు. ఏమన్నా రైడ్ జరిగిందా? అయితే పేరంటాలకు పెళ్లిళ్లకు అన్నిటికి వెళ్ళొచ్చు సార్, కానీ వెళ్ళినప్పుడు తల్లి మళ్ళా అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల సమక్షంలో ఫారెన్ లిక్కర్ పెట్టారు, ఇవన్నీ కూడా బయటికి వచ్చినటువంటి సందర్భాలే. అయితే సార్ ఏం తెలుసా, అక్కడ దొరికింది ఏంటి? ట్యాక్స్ కట్టనటువంటి విదేశీ మద్యము. చేయొచ్చా ఇది? చేయొచ్చా? అయితే అయితే సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్ సార్ ఫ్యామిలీ ఫంక్షన్ ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అందులో మందు కూడా సేవించవచ్చు అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది డ్రగ్ టెస్ట్ లా ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో, అండ్ అదే కదా పాజిటివ్ వచ్చింది ఒకరికి, సస్పెక్టెడ్ అని చెప్పి కేటీఆర్ గారు ఏం మాట్లాడినారో ఈమె కూడా వచ్చి అదే మాట్లాడింది. అంతకు మించి పెద్దగా తేడా మీరు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి వకాలత తీసుకుంటే ఎవరికైనా జరిగిందే చెప్తాను, ఏ పార్టీ అయినా సరే. సందర్భంలో మాటల సందర్భంలో వచ్చిన ప్రతి అదే రీఎడిటింగ్ పట్టుకొని డిబేట్ చేయడం వారి ఇంట్లో రేవ్ పార్టీ జరిగినప్పుడు ఏ సందర్భం అయితే ఇక్కడ జరిగింది సార్, ఇక్కడ ట్యాక్స్ కట్టనట్టు మాట్లాడినప్పుడు మీరు ఎందుకంటే ఎవరు ఒక్క నిమిషం ఇది ఒక్కటే లాస్ట్ గా మీరు తర్వాత ఏమన్నా చేసుకోండి. అయితే అక్కడ దొరికింది ఏంటి? మీరు ట్యాక్స్ కట్టనటువంటి మద్యం దొరికింది, అది నేరమా కాదా చెప్పండి. చార్జ్ షీట్ లేదు, పోలీస్ కమిటీలో లేదు, అది అబద్ధం సార్. ఇది తీసుకోండి సార్, వారే చెప్పారు, మంగ్లీ గారే చెప్పారు అక్కడ విదేశీ మద్యం ఉంది అని చెప్పి. సార్ అది సార్ ఈ రోజు వాళ్ళు అంటున్నారు కదా, ఇన్ని మాట్లాడుతున్నారు కదా. ఒక సందర్భం నా కళ్ళ ముందు జరిగింది, ఇది నేను క్లోజ్ చేస్తాను, నా కళ్ళ ముందు జరిగింది సార్. ఇది సందర్భము విమానాశ్రయంలో, మన రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ లో పసుపు రైతుల కోసం ధర్నా చేయడానికి మంగ్లీ గారు మాట్లాడుతూ కూడా ఒక మాట ఏమన్నారు గమనించారా? అసలు మద్యాన్ని, విదేశీ మద్యాన్ని ఇక్కడ వాడడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలి, తెలవదు అని అన్నది. అది వాళ్ళు గమనించారు. ఇంత అమాయక యాక్టింగ్ సినిమాలో స్క్రీన్ మీద చేయండి సార్, చప్పట్లు కొడతాము. ఇక్కడ ఎవరు సార్ అంత అమాయకంగా ఉన్నారా? అంత అమాయకంగా ఉంటే ఎంత పెద్ద సెలబ్రిటీ ఎట్లా సార్? ఇంత తెలియకుండా ఎట్లా సెలబ్రిటీ? చదువుకొని అజ్ఞానులు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. నేను చదువుకొని అజ్ఞానులు మాట్లాడినట్టు సింపుల్ గా నాకు తెలియదు, నాకు ఎవరు అవేర్నెస్ ఇవ్వలేదు అంటే అవేర్నెస్ చేసుకోవాలి. మీకు ఏం తెలియకుండా ఎట్లా వస్తారు మరి? సో ఏంటంటే ఇప్పుడు అంతా దొరికిపోతే మా ఫ్యామిలీ ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు, నాకు తెలియదు. అదే అంటున్నా, లాస్ట్ కి అన్ని ఏంటంటే ఎమోషనల్ వీడియోస్ ఇవన్నీ సానుభూతి కోసం ప్రయత్నాలు. అయితే ఈ సందర్భం సార్, అయితే రేవంత్ రెడ్డి గారు పసుపు రైతుల కోసం ధర్నా చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి వస్తున్నారంటే మేమంతా క్యాడర్ పోయినాం. ఆ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు కాదు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, 2 ఎస్ఐలు, 4 హెడ్ కానిస్టేబుల్ దాదాపు 10 నుంచి 12 మంది వాళ్ళు విమానాశ్రయంలో దిగినటువంటి ప్రయాణికులను, అంటే వాళ్ళు విదేశీయులా స్వదేశీయులా అనే తేడా ఏం లేకుండా ఇట్లా దిగి అట్లా బయటికి రాగానే కీప్ యువర్ బ్యాగ్స్ డౌన్, ఓపెన్ యువర్ బ్యాగ్స్ అని చెప్పి లగేజ్లు సూట్ కేసులు ఓపెన్ చేసి చెప్పండి ఏంటి సార్. అది కంప్లీట్ కాదు సార్, ఒక్క నిమిషం నేను క్లోజ్ చేస్తా, తర్వాత ఒక్క నిమిషం మద్యంలో మునిగి తేలేటోళ్ళు, మద్యం వ్యాపారం చేసేటోళ్ళు మొత్తం కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు. అదే సార్, ఒక టానిక్ మీద 37 షాపులు పెట్టారు కదా. అయితే ఆ రోజు ఆఖరికి
ఏ ఆగన్న ఒక్క నిమిషం ఆగు. అయితే ఆఖరికి ఆయన అలా మాట్లాడుతుంటాడు చెప్పండి. అంటే చర్చ పోదు. ఏడిపోతున్నారు అన్నా, దేనికోసం పెట్టి? అన్నా, ఏదన్నా ఒక్క చేయండి, నిమిషం. ఆపనన్నా ఆపండి. అన్నా, మీరు మాట్లాడారు కాదన్నా, కాదు ఒక్క నిమిషం రామూర్తనా, ఒక్క నిమిషం రామూర్తనా వినండి. మీరు రామూర్తనా ఒక్క నిమిషం వినండి. రామూర్తి గారు, మీరు 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 ఎన్నో అంశాలు మాట్లాడారు, మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం మీరు ఆగండి రామూర్తి గారు, ఒక్క నిమిషం సౌండ్ పెంచు. మీరు ఎన్నో అంశాలు మాట్లాడారు. కాదు మీరు ఎన్నో అంశాలు మాట్లాడారు. ఎవరైనా అడిగారా మిమ్మల్ని? మీరు ఎవరైనా మిమ్మల్ని అడిగారా? నేను వ్యక్తిగతంగా విమర్శ చేయొద్దని ఫస్ట్ చెప్పిన. ఎవరు విమర్శన చేశారు ఇక్కడ? చేపల పులుసు అవుతూనే ఉన్నది. అవును, వదిలేయండి. కదా, అది అయిపోయింది కదా. ఇందులో వ్యక్తిగతం ఏముంది? అరే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడమంటే రైట్ మీరు కూడా చాలా అంశాలు మాట్లాడారు. ఆగండి, ఒక్క నిమిషం అయిపోయింది. మీరు కనుక్కుంటు చెప్పి ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్ మాట్లాడివ్వండి. రైట్ సార్ మీరు తొందరగా ముగించారు సార్. రామూర్తి గారు ప్లీజ్ వినిపించదు. ప్లీజ్ రామూర్తి గారు. అయితే సార్ ఆఖరికి లేడీస్ అని కూడా చూడకుండా బ్యాగులు రోడ్డు మీద ఓపెన్ సార్, అది ఓకే. చేశారు. అయితే ఆ రోజు భద్రతా సిబ్బంది, విమానాశ్రయ భద్రతా సిబ్బంది వచ్చి ఈ పోలీసుల మీద ఒంటిపైన చేతులేసి బయటికి నూకేసారు. అట్లాంటి పరిస్థితులు ఉండే సార్, అట్లాంటి పరిస్థితులు ఉండే ఆ రోజు రాష్ట్రంలో. కానీ ఈ రోజు రాష్ట్రంలో పక్కింటికి పేరెంటాలకి వెళ్ళడం అనేది తప్పేమి కాదని బీజేపీ తీసుకున్నాక మీరు తీసుకుంటారు. అసలు మీరు చెప్పండి టాపిక్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ టాపిక్ ఎందుకు చెప్పాలి, ఎక్కువ చెప్పండి. రెండో ముక్కలు పేరెంట్ విషయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, బ్యూరోక్రాట్స్ అంటే జాబ్ మన ఐఏఎస్ ఆఫీసర్ ఏదో దూరినా అవుతుంది. ఈ రాష్ట్రంలో ఇంకోటి జాబ్ చేయాలన్న భయమయ్యే పరిస్థితులు వచ్చాయి. అది నేను అన్ని పార్టీలు చెప్తాను, కామన్గా చెప్తున్నాను. ఈవెన్ సో ఇప్పుడున్న పరిస్థితిలో రేపు పొద్దున నా ఫ్రెండ్ ఎవడన్నా పేరెంట్ అనుకో పార్టీకి పిలిస్తే కూడా భయపడదు. ఎందుకంటే వాడు ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయన మీద కక్షలు ఉన్నాయా స్పష్టంగా చెప్తున్నారు. గతంలో జరిగిన సందర్భాలు ఎట్లా సార్ ఇంత మేధావులు చెప్తున్నారు కదా పర్మిషన్ తీసుకుని అమాయకురాలు అంటున్నారు కాబట్టి అసలు అమాయకురాలే. ఇప్పుడు మీరు చెప్పండి ఎప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, రూల్ ఏదో చెప్పండి. ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు చెప్తున్నట్టు ఎప్పుడు పర్మిషన్ తీసుకోవాలి రూల్ చెప్పండి. నేను చెప్తా దాని రూల్ ఉంది, అది చెప్పమని చెప్పండి. చెప్తా సార్. మీరు ఈ హైదరాబాద్ లో మీరు డీజే పెట్టినా లేదంటే ఏదైనా సరే ఫంక్షన్ చేసినా డెఫినెట్ గా మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఒక ఆరు బాటిల్ కన్నా ఎక్కువ పర్మిషన్ తీసుకోవాలా సర్వీస్ చేస్తున్నప్పుడు. నేను క్లారిటీ కూడా తీసుకుంటున్నా. 6 ఉంటే 600 మంది ఉండొచ్చా, 10 మంది ఉండాలని నేను అడుగుతా. ఇంకా ఎవరు చెప్పట్లేదు. నేను పర్సన్ కోసం వెతుకుతున్నాను. నేను అని స్టడీ చేస్తున్నా సబ్జెక్ట్ మీద. ఇప్పుడు నేను చెప్తున్నాను అబ్బా, అంటే ఇన్ని చెప్తున్నా మీకే తెలియదు సబ్జెక్ట్ ఎట్లా పర్మిషన్ తీసుకోవాలా ఎప్పుడు తీసుకోవద్దు అని. ఆమె ఏదో పాటలు పాడుకుంటే ఆమెకి ఎట్లా తెలవాలి అంటున్నాను. అమ్మాయిగా నటిస్తున్నావు అంటున్నావు కదా, నటించిన వాడు నీకు ఎట్లా తెలుసు అంటున్నా. నీకు నీకే చెప్పలేవు ఎప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఎన్నో దేశాలు తిరిగి వచ్చిందా? మొత్తం చెప్తున్నా కంప్లీట్ చెప్తాను. అంటే ఇంకా దాని క్లారిటీ అంటే మనకే తెలియదు ఎప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. ఒకరు 6 లీటర్లు అంటున్నారు, 12 బీర్లు ప్లస్ 6 లీటర్లు అంటున్నారు. రకరకాలు ఉన్నాయి దాని మీద ఎప్పుడు తీసుకోవాలి. అంటే పరిమితి కొంచెం ఉంది, పరిమితి దాటితే పర్మిషన్ తీసుకోవాలి. మన హ్యావింగ్ వేరు, ఇంట్లో స్టాక్ పెట్టుకునే దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి. నువ్వు ట్రావెల్ చేస్తే లిమిట్స్ ఉన్నాయి, ఫారెన్ బ్రాండ్స్ కి లిమిట్స్ ఉన్నాయి. అంటే లోకల్ అంటే ప్రాంతీయంగా అంటే షాపు పరిధిలో అంటే లోకల్ పరిధి దాటి ఎన్ని తీసుకోవచ్చు, లోకల్ పరిధిలో ఎన్ని ఉండొచ్చు, వీటికి రూల్స్ ఉన్నాయి. ఎవరికి తెలుసు అండి, ఎవరికి అవేర్నెస్ ఉన్నాయి. ఆమె ఏదో యాక్టింగ్ చేస్తున్నారు, ఆమె మీద మీకు పార్టీకి అనుకూలం లేకపోతే ఆమె అవసరం మాకేముంది సార్? ఆయన పర్మిషన్ కూడా ఫోన్ టాపింగ్ వల్లే జరిగింది అనేది కదా ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఇప్పుడు అప్పుడు ఆమెకి ఎలా అక్కడ పోలీసులు ఎలా వచ్చారనే దాని మీద కదా ఫోన్ ట్యాపింగ్. నేను ఫోన్ ట్యాప్ అని ఆరోపించలేదు నేనైతే. మీరు కాదు వాళ్ళు డీజే పెట్టి న్యూసెన్స్ చేసి మన వేణు గారు. సో ఫోన్ టాపిక్ మీద సార్ ఫైనల్ మీరు చెప్పండి. సరే ఆరోపణలు